రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. దాదాపు 16 నెలల తరువాత అమెరికా రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మళ్ళీ ఫేస్ టు ఫేస్ సమావేశం జరిగింది. దాదాపు 16 నెలల తరువాత. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ని పచ్చడి చేసిన తరువాత అమెరికా షాక్. ముఖ్యంగా అమెరికా ఆయుధ సంపద మీద, పాకిస్తాన్లో ఉన్నటువంటి అమెరికన్ మూలానికి చెందినటువంటి ఆయుధాలని మనం ధ్వంసం చేసిన తీరు అమెరికన్ ఆయుధ మార్కెట్ని దెబ్బతీసింది. అదేవిధంగా అమెరికాకి పాకిస్తాన్కి ఉన్నటువంటి ఉమ్మడి ప్రయోజనాలు, వాళ్ళ అణ్వస్త్ర కార్యక్రమం, దీని మీద కూడా దాడి జరగడంతో భారత అమెరికా సంబంధాల్లో కొంత మందకొడితనం వచ్చింది. ఆ తరువాత డొనాల్డ్ ట్రంప్ రకరకాల ప్రకటనలు చేశారు. ఆ ప్రకటనల్ని భారత ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ట్రంప్ యొక్క జోక్యము లేకుండానే పాకిస్తాన్ వచ్చి పాదాల మీద పడ్డ తరువాత మాత్రమే ఆపరేషన్ సింధూర్కి హోల్డ్లో పెట్టడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ని హోల్డ్లో పెట్టడం జరిగిందని చెప్పడం జరిగింది. భారత్ పదే ఈ విషయం చెప్పింది. డొనాల్డ్ ట్రంప్, నేను ఈ యుద్ధాన్ని ఆపాను 6 రఫైల్స్ పడిపోయాయని, ముఖ్యంగా భారతదేశానికి ఫ్రాన్స్కి మధ్య జరిగినటువంటి రక్షణ ఒప్పందము రఫైల్ కొనుగోలుకు సంబంధించి దాన్ని కూడా అటాక్ చేసే ప్రయత్నం చేశారు. కానీ భారత్ ఆ సమయంలో చాలా దృఢంగా వ్యవహరించింది. డొనాల్డ్ ట్రంప్కి ఆ సమయంలో భారత్ పట్ల, ముఖ్యంగా మోదీ పట్ల చాలా ఆగ్రహం వచ్చింది. మిగతా దేశాధినేతల్లాగా మోదీ కూడా బెదిరించగానే లొంగిపోతారని భావించారు. కానీ అది జరగలేదు. ఆ తరువాత ఆర్థిక ఒప్పందం ఏదైతే ఎకనామిక్ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో, ట్రేడ్ డీల్ విషయంలో కూడాను భారతదేశము దృఢమైనటువంటి వైఖరిని అవలంబించటము అమెరికాని ఆశ్చర్యపరిచింది. భారతదేశం తట్టుకుని నిలబడ్డ విధానము, రష్యా నుంచి అమెరికా అభీష్టానికి వ్యతిరేకంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటం, దీనిలో కూడాను భారత్ అమెరికాకి ఛాతీ ఎదురొడ్డి నిలబడింది. దృఢమైనటువంటి నాయకత్వంతో చాలా రకాలుగా భారత్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం జరిగింది. కానీ భారత్ దృఢంగా నిలబడింది. చిట్ట చివరికి 16 నెలల తరువాత G7 సమ్మిట్ ఫ్రాన్స్లో జరిగినటువంటి ఈ సదస్సులో మోదీ, డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. ఈ వ్యక్తిగత సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ పలు మెట్లు దిగి మోదీని పొగిడారు. మోదీని టఫెస్ట్ లీడర్, నేను చూసిన వాళ్ళలో ప్రపంచ నాయకుల్లో టఫెస్ట్ లీడర్ అన్నటువంటి మాట అన్నారు. అంతేకాకుండా భారత ప్రయోజనాల విషయంలో టఫ్ నెగోషియేటర్, డిఫికల్ట్ నెగోషియేటర్. ఆయనతోటి ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో, భారత ప్రయోజనాల విషయంలో ఆయన రాజీ పడరు. ఇది నా స్వానుభవం అని కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. చెప్పడమే కాకుండా భారత్ అమెరికా సంబంధాలు మళ్ళీ మెరుగుపరిచే దిశగా ఒక అడుగు ముందుకేసి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించారు. వాస్తవానికి సమ్మిట్ ప్రారంభమైన సమయంలో మోదీ తన సహజమైన శైలిలో అందరూ రాజకీయ నాయకుల్ని, వివిధ దేశాధినేతల్ని ఆలింగనం చేసుకున్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ దగ్గర కేవలం షేక్ హ్యాండ్ మాత్రమే ఇచ్చారు. ఇదొక స్పష్టమైనటువంటి సంకేతం, భారత్ లొంగేది లేదు అన్నటువంటి సంకేతం ఇచ్చారు. అయితే G7 దేశాలకు, ముఖ్యంగా ఫ్రాన్స్కి భారత్ యొక్క అవసరం ఎంత ఉందంటే, వాళ్ళు ఫోటో సెషన్, అఫీషియల్ ఫోటో సెషన్ ఉంటుంది. ఆ ఫోటో సెషన్లో మ్యాక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షునికి ఒకవైపు ట్రంప్ ఉంటే మరొక వైపు మోదీ ఉన్నారు. 2007లో ఇలాంటి ఫోటో దిగినప్పుడు మన్మోహన్ సింగ్ వెనుక వరుసలో ఎవరికి కనిపించకుండా ఉన్నారు. జపాన్, ఇటువంటి దేశాలన్నీ కూడా ముందు వరుసలో ఉన్నాయి. ఇప్పుడు భారత్ ముందు వరుసలో దాదాపు అమెరికాకి సమవుజ్జిగా మ్యాక్రాన్కి పక్కన నిలబడటం, ఇది కూడా ఒక స్పష్టమైన సంకేతము. భారతదేశము ప్రపంచంలో ఒక బలీయమైనటువంటి ఆర్థిక, సైనిక, దౌత్యపరమైనటువంటి శక్తిగా ఎదిగిందన్నదానికి సూచన. కాబట్టి 16 నెలల తరువాత ట్రంప్ మోదీతో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఈ గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో అమెరికా ఇటీవల కొన్ని ప్రైవేట్ షిప్లని, మర్చెంట్ షిప్ల పైన దాడి చేసింది. అందులో భారతీయ మూలానికి చెందినటువంటి వ్యక్తులు కూడా చనిపోయారు, 3 చనిపోయారు. దీని పట్ల భారత్ తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని కూడా మోదీ ఈ పరస్పరం ఇద్దరు సమావేశంలో 1-on-1 ఫేస్ టు ఫేస్ సమావేశంలో ప్రస్తావించారు.
ఆ తర్వాత జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడాను దీని గురించి మోదీ ప్రస్తావించారు. అంటే మన ప్రయోజనాల విషయంలో రాజీ లేని ధోరణి డొనాల్డ్ ట్రంప్ ఒక 2 మెట్లు దిగి మరీ వ్యవహరించవలసి వచ్చింది. దానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఇరాన్లో ఇప్పుడు జరిగినటువంటి ఒప్పందము ఏ రకంగా చూసినా కూడాను, గల్ఫ్ ప్రాంతంలో జరిగినటువంటి ఒప్పందం ఏ రకంగా చూసినా కూడాను ఇరాన్కి లాభకరంగా ఉంది. ఇరాన్ మొండిగా చాలా విషయాల్లో ఉంది. అమెరికా సంజాయిషీలు ఇచ్చుకునేటటువంటి పరిస్థితిలో ఉంది. గల్ఫ్ దేశాలన్నిటిలో కూడాను అమెరికా పరపతి గణనీయంగా తగ్గబోతోంది. అమెరికా పైన సైనిక నిర్భరత, మిలిటరీ డిపెండెన్స్ తగ్గబోతోంది. అయితే ఇజ్రాయిల్ లేకపోతే ఇరాన్, ఈ 2 శక్తులు కాబోతున్నాయి. ఇరాన్ పునర్నిర్మాణానికి కూడా అమెరికా డబ్బులు ఇస్తున్నటువంటి విషయాన్ని స్పష్టంగా అమెరికా కాదనలేదు. మాతో కలిసి ఉన్నట్టయితే వారికి అనేక రకాల లాభాలు ఉంటాయని జేడీ వ్యాన్స్ స్వయంగా చెప్పడము, ఇది ఇండైరెక్ట్గా ఇరాన్కి ఆర్థిక సహాయం, రెపరేషన్స్ ముఖ్యంగా, అంటే యుద్ధంలో జరిగిన నష్టానికి పరిహారం ఇస్తున్నట్టుగా ఇవి రుజువు చేస్తున్నాయి. రెండవది, త్వరలో అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయి. యుద్ధం జరుగుతూ ఉండగా, గల్ఫ్లో యుద్ధం జరుగుతుండగా ఎన్నికలకు వెళ్ళినట్టయితే రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయం పాలవుతుంది. అదే గనక జరిగితే అమెరికా చట్టసభల్లో ఒక స్వరూపం మారిపోతుంది. దానివల్ల డొనాల్డ్ ట్రంప్కి ఇంకా పనిచేయటంలో ఇబ్బందులు వస్తాయి. ఎంతో కొంత విజయాలను నమోదు చేయాలన్నట్టయితే ముందు గల్ఫ్ యుద్ధం ఆగాలి. రెండవది, భారతదేశంతో సత్సంబంధాలు ఉన్నట్టుగా చూపించుకోవలసినటువంటి అవసరం ఉంది. భారతీయ ఓటర్లు ఒకటి కారణమైతే చిన్న కారణము, భారత్తో వాణిజ్య సంబంధాలు బాగలేకపోయినట్టయితే అమెరికాకి ఎక్కువ నష్టం భారత్ కన్నాను. కాబట్టి ఇవన్నీ సర్దుబాటు చేసుకునేటటువంటి ప్రయత్నాలు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు. అందులో భాగంగానే మోదీతోటి ఆయన సమావేశమయ్యారు. మోదీని పర్సనల్ ఫ్రెండ్, టఫెస్ట్ లీడర్, డిఫికల్ట్ నెగోషియేటర్ అని ఉన్న మాటని దాచుకోకుండా ట్రంప్ చెప్పేశారు. పైగా హౌడీ మోడీ హూస్టన్లో జరిగినటువంటి సమావేశము, మొట్టమొదటిసారి ట్రంప్ దేశాధినేతగా ఉన్న సమయంలో మోదీ వచ్చినప్పుడు భారతీయ సంతతికి చెందిన వాళ్ళు సమావేశమైనప్పుడు అందులో ట్రంప్ కూడా ఉన్నారు. ఆ సమావేశాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించి మోదీ పాపులారిటీ గురించి కూడా మాట్లాడారు. కాబట్టి ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్కి ఇరాన్ యుద్ధం అనంతరము భారత్తో సంబంధాల్ని మెరుగుపరుచుకోవలసినటువంటి అవసరం ఏర్పడింది. పాకిస్తాన్ అవసరం తీరింది కాబట్టి ఇప్పుడు భారత్ అవసరం మళ్ళీ గుర్తుకొస్తుంది. అమెరికా యొక్క విధానంలో పాకిస్తాన్ అవసరం పెరగగానే భారత్ని పక్కన పెడుతూ ఉంటుంది. ఇప్పుడు గల్ఫ్ యుద్ధం దాదాపుగా ముగిసిపోయింది కాబట్టి పాకిస్తాన్ అవసరం లేదు కాబట్టి భారత వాణిజ్యం గుర్తుకొచ్చి మళ్ళీ మోదీని పొగట్టము, మోదీతో సమావేశం కావటం, ఇవన్నీ జరిగాయి. అయితే వీటన్నిటినీ కూడాను భారత ప్రభుత్వము, భారత విదేశాంగ శాఖ ఇవన్నీ కూడాను చాలా నిశితంగా పరిశీలిస్తున్నాయి. గల్ఫ్లో ఉన్నటువంటి పరిస్థితిని, యుక్రెయిన్ యుద్ధాన్ని, అంతర్జాతీయ దౌత్య వ్యవహారాలపైన దృష్టి ఉంచినాయి. డొనాల్డ్ ట్రంప్ పొగిడినంత మాత్రాన కరిగిపోయే వ్యక్తి మోదీ కాదు. కాబట్టి ఒక రకంగా 16 నెలల తరువాత జరిగినటువంటి ఈ సమావేశానికి చాలా వ్యూహాత్మకమైనటువంటి డిప్లొమాటిక్ ఇంపార్టెన్స్ ఉంది. భారత్ తట్టుకుని నిలబడింది అమెరికా యొక్క అన్ని రకాల ఒత్తిళ్లకు అన్నది నిరూపించే సమావేశం ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.